రఘురామ తన ఇమేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు పివి సునీల్. అందుకోసమే ఆకివీడు ఆలయం అంశాన్ని వాడుకుంటున్నారన్నారు. అయితే తాను రాజకీయాల కోసం కాదు, హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నానని అంటున్నారు రఘురామకృష్ణరాజు. రాముల వారి విగ్రహాలు ఇట్లా ఉన్నాయి, పాడుపడిపోయినాయి, వీటిని బాగు చేయండి అనేది ఒక న్యూస్ ఐటమ్. దానిలో ఒక పొటెన్షియల్ కనపడింది RRR గారికి, తన ఇమేజ్ని మేక్ ఓవర్ చేసుకోవడానికి. ఆయన ఇమేజ్ ఏంటి? ఒక బ్యాంకు దొంగ, బ్యాంకులకి 2000 కోట్లు ఎగ్గొట్టినటువంటి మనిషి. సో దాని నుంచి మేక్ ఓవర్ చేసుకోవాలంటే ఒక ఆపర్చునిటీ ఆయనకి అక్కడ కనపడింది. ఇమీడియట్గా దాన్ని టేక్ ఓవర్ చేశాడు. ఇందులో ఆయనకి నాకున్న కక్షలకి అసలు సంబంధం ఎక్కడ ఉంది? ఐటమ్ నేను వేయించానా? ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళమని నేను చెప్పానా? గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్లో రిలీజియస్ స్ట్రక్చర్స్ ఉండకూడదని ఆనరబుల్ సుప్రీం కోర్టు ఎప్పుడో చెప్పింది. చెప్పడమే కాకుండా అవన్నీ తీసేసి మాకు కంప్లైంట్స్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పింది. నేను కాదు, అంటే సుప్రీంకోర్టు కూడా హిందూ వ్యతిరేక అంటారా మీరు? సో అన్నీ అని చెప్పింది సుప్రీంకోర్టు. ఆలయాలు కావచ్చు, చర్చీలు కావచ్చు, మసీదులు కావచ్చు, ఏదైనా సరే గవర్నమెంట్ ల్యాండ్లో ఉండి అబ్స్ట్రక్షన్ ఉన్న చోట తీసేయండి అని చెప్పింది. నేను పర్టికులర్గా ఏ మతానికి అనుకూలం కాదు, ఏ మతానికి నేను వ్యతిరేకం కాదు. ఏ మత విశ్వాసమైనా సరే దళితులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దళితులను ఇబ్బంది పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా దానికి వ్యతిరేకం. 80% తరపున రఘురామకృష్ణరాజు ఉన్నాడు. 80%కి 20%కి పోరాటం, ఒక్కడికి 20%కి కాదు. ఇది 80%కి 20%కి మధ్యన జరుగుతున్న పోరాటంగా మార్చదలుచుకుంటే మార్చుకోవచ్చు. నేను రాజకీయాల జోలి గురించి మాట్లాడుతున్నా, హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నా. హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ రాజకీయాలకి తావు లేదు. మీరన్న హిందూ ధర్మం వరకు ఈ 80 ఆ 20